ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రీతు ఇలా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిందో లేదో అప్పుడే బిగ్ బాస్ ఈ సీజన్‌కి లాస్ట్ నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశాడు. ఇక మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే తనూజ అయితే సంజన గారిని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే, సంజన గారు మీరు సంచాలక్‌గా ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్‌గా పెడుతున్నారు, ఎవరు తప్పు పెడుతున్నారు అనేది చూడాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే మీరు మిమ్మల్ని నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ రోజు రీతు ఏదైతే రింగు దొంగతనం చేసిందో అది మీరు చూసినప్పటికీ కూడా ఒక సంచాలక్‌గా మీరు అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారనే నేను అనుకుంటున్నాను. సంచాలక్ అంటే ఏంటి? బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ లాంటి వారు. ఆ రింగు దాచిపెట్టినప్పుడు మీరు చూసినప్పుడు అది నిర్భయంగా కరెక్ట్‌గా చెప్పాల్సి ఉండాలి రీతుకి. కానీ మీరు ఆ విషయం మీద అంతగా స్పందించలేదు. రీతుకి ఫేవరిజం చెయ్యాలనే ఆలోచనలోనే మీరు భరణి గారికి అన్యాయం చేశారని అనిపించింది. ఒక సంచాలక్‌గా మీరు ఫేవర్‌గా చెయ్యలేదు అనిపించింది కాబట్టే నేను ఈ పాయింట్‌తో మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అంటూ తనూజ అయితే సంజనని నామినేషన్ చేసింది. అలాగే తనూజ ఇమాన్యుయల్‌ని కూడా నామినేషన్ చేసింది. ఇమాన్యుయల్ నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు సంజన గారు అలాగే నువ్వు, పవన్ కళ్యాణ్ మీరు ముగ్గురు కూడా రీతు రింగ్ దాచిపెట్టడం అనేది చూశారు. సంజన గారు సంచాలక్‌గా తీసుకోలేనప్పటికీ కూడా నువ్వు ఒక కంటెస్టెంట్‌గా నువ్వు రీతుని ఆ రింగ్ దాచినప్పుడు నువ్వు చూసి చెప్పాల్సింది పోయి మళ్ళీ అది కవర్ చేయడం అనేది నాకు నచ్చలేదు ఇమాన్యుయల్. నువ్వు ఎలాగైనా సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనిపించింది. సో అందుకే నీకు నేను ఈ పాయింట్‌తో నామినేషన్ చేస్తున్నాను అంటూ తనుజ అయితే ఇమాన్యుయల్‌ని ఈ పాయింట్‌తో నామినేషన్ చేసింది. సో ఫైనల్‌గా మరి తనుజ సంజనని, ఇమాన్యుయల్‌ని ఇద్దరిని ఈ పాయింట్‌తో నామినేషన్ చేయడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి.